రేపు శనివారం అలానే కాకుండా శని త్రయోదశి అండి. అద్భుతమైన రోజు అనమాట. ఈ రోజున మర్చిపోకుండా నీళ్ళల్లో ఉప్పుని వేసి ప్రదేశంలో పెడితే చాలండి. ఉప్పు కరిగే లోపే మీ కష్టాలన్నీ కూడా పోయి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. శని నుంచి మీకు విముక్తి కలుగుతుందని చెప్పొచ్చు. ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదా. ఉప్పు ఏంటంటే చాలా వరకు కూడా అండి పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది. ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే కనుక మనకు చక్కగా అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయన్నమాట. మనం ఏంటంటే ఉప్పే కదా, ఉప్పుతో ఏం జరుగుతుంది అనుకుంటాం. కానీ ఉప్పుకుండే గుణం ఏంటంటే కనుకనండి మంచిని చేకూరుస్తుంది అనమాట. చెడుని తీసేసి ఏంటంటే మంచిని చేకూర్చడానికి ఉప్పు ఉపయోగపడుతుంది. ఉప్పు లక్ష్మీదేవి పుట్టినించి లభిస్తుంది కాబట్టి పుట్టినీళ్ళు అంటే సముద్రం కదండి. సముద్రం నుంచి మనకి ఏంటంటే ఉప్పు దొరుకుతుంది అనమాట. అలాంటి ఉప్పుతో మనం పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అందుకే శనివారం పూట ఏంటంటే కనుక ఈ విధంగా దీపారాధన చేసేసుకొని ఉప్పు పరిహారం చేసుకుంటే చాలా మంచిది. అద్భుతం అంటే అద్భుతం జరుగుతుందన్నమాట. అద్భుతమైన ఫలితాలను అయితే చూడగలుగుతారు. అసలు ఈ పరిహారం ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా శనివారం పూట ఏంటంటే కనుక త్రయోదశి తిథి వస్తే దాన్ని శని త్రయోదశిగా పరిగణిస్తారు. ఈ తిథి రోజున ఏంటంటే కనుక రండి శని నుంచి విముక్తి కలిగించుకోవడానికి అనేక రకాల పరిహారాలు విధి విధానాలను ఆచరిస్తూ ఉంటారు. ఈ రోజున చేసే పనులు కావచ్చు, పరిహారాలు కావచ్చు ఏంటంటే కనుక మనకు అంటే మన జీవితంలో ఉండే దశల వారి శనిని ఏంటంటే కనుకనండి విముక్తి కలిగించడానికి ఉపయోగపడతాయి అనమాట. నార్మల్గా మనం ఏంటంటే ఈరోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. శనివారాలు అధికంగా ఉండే వాళ్ళు నల్ల నువ్వులను నీటిలో కలుపుకొని స్నానం చేస్తే శని పోతుంది. లేదంటే మీకేంటంటేనండి జీవితంలో దుఃఖము దారిద్రం ఇవే చూస్తున్నాం అనుకునేవారు కర్పూరాన్ని కూడా నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయొచ్చు. కర్పూరం ఆయిల్ కావచ్చు, చిటికెడు అంటే కర్పూరం తీసుకొని ఇట్లా చేతితో మెదిపేసి అది కూడా నీటిలో కలుపుకొని స్నానం చేసినా అంతే ఫలితం వస్తుందన్నమాట. లేదంటే మీరు ఇలా ఏంటంటే నువ్వులనండి నల్ల నువ్వులు 7 గింజలు తీసుకొని అవి నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. చేసేటప్పుడు మాకుండే శని బాధలన్నీ కూడా పోవాలి అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని చేసుకుంటే ఇంకా చాలా మంచిదనమాట. ఇలా ఈ విధంగా చేసేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంటిని క్లీన్ చేసుకొని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకొని ఆ తర్వాత మీరు వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి. అంటే శనికి దీపం పెట్టుకోవచ్చు. అలానే కాకుండా నవగ్రహాల దగ్గరికి వెళ్ళి మనం ఏంటంటే కనుకనండి చక్కగా తైలాభిషేకం చేయొచ్చు. అంటే శనికి తైలాభిషేకం చేయొచ్చు, దీపారాధన చేయొచ్చు. శని పేరిట ఏంటంటే కనుక దాన ధర్మాలు చేయొచ్చు. ఇలా ఎవరికి తోచినట్టు వాళ్ళు చేసుకుంటే ఏంటంటే కనుక శని నుంచి విముక్తి కలుగుతుంది. ఇలా చేయటం ఒకవేళ ఇష్టం లేకపోతే అంటే శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం కదా, కొంతమంది శని అంటేనే భయపడిపోతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, శని వల్ల చెడేం జరగదండి. శనిని ఇష్టంగా పూజించండి, కష్టంగా కాదు. కష్టంగా పూజిస్తే కష్టాలు ఎక్కువవుతాయి. ఇష్టంగా పూజిస్తే మనకేంటంటే శని యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. అదేనండి శనిదేవుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో మీరు వెంకటేశ్వర స్వామి కూడా దీపం పెట్టొచ్చండి. శనివారం అంటేనే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు కదా. శనివారం పూట వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని తులసి దళాలు అంటే అలానే కాకుండా మన దగ్గర ఉండే పుష్పాలతో వెంకటేశ్వర స్వామిని మనం చక్కగా అలంకరణ చేసుకోవాలండి. పెద్దగా ఆడంబరంగా కాకపోయినా మనకు తోచినట్టు సింపుల్గా ఒక 2-3 పుష్పాలు పెట్టి ఒక 5 తులసి దళాలు పెట్టేసి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవునేతితో దీపారాధన చేసుకుంటే చాలా మంచిది. ఆవునేతితో పెట్టకపోయినా నార్మల్గా ఏంటంటే కనుక నువ్వుల నూనెతో కూడా మీరు దీపారాధన చేయొచ్చు. అలా చేసుకున్న ఫలితాలు ఉంటాయి. కాబట్టి మీరు ఏంటంటే నువ్వుల నూనెతో కూడా పెట్టుకోండి. కానీ ఏకవత్తితో పెట్టకండి, 2 వత్తులను కలిపి పెట్టండి. దీపం ఎప్పుడు కూడా ఏకవత్తితో పెట్టకూడదు. ఏకవత్తి దీపం కేవలం శివం దగ్గర మాత్రమే పెడతారు. కాబట్టి 2 వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదని పురాణాలు చెబుతున్నాయి అనమాట. ఇలా దీపారాధన చేసేసుకున్న తర్వాత ఆ దీపానికి అంటే బెల్లం ముక్క పెట్టండి. లేదంటే కనుక ఏదైనా ఫలం ఉంటే పెట్టుకోండి, పంచదార కూడా పెట్టొచ్చు. ఏది పెట్టుకున్నా కానీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా శనివారం అంటే పిండి దీపం గుర్తుకొస్తుంది కదా. కొంతమంది ఏంటంటే మొక్కుకుంటారండి. ముందుగానే ఏంటంటే కనుక ఇలా మొక్కు చెప్పుకొని ఆ తర్వాత 11 పిండి దీపాలు, 7 పిండి దీపాలు, 9 పిండి దీపాలు ఇలా వెలిగిస్తూ ఉంటారనమాట. ఎవరి ఇష్టాన్ని బట్టి వారు ఏంటంటే కనుక పిండి దీపారాధన చేస్తూ ఉంటారు. మనం ఏంటంటే అన్ని చేయకపోయినా పర్వాలేదు, కానీ 2 పిండి దీపాలతో కూడా మనం ఏంటంటే మొక్కుని చెల్లించుకోవచ్చండి. ఏదైనా బలమైన కోరిక ఏదైతే ఉంటుందో ఆ కోరిక కోరుకొని ఈ కోరిక తీరిన తర్వాత మీకు అంటే వెంకటేశ్వర స్వామికి ఇలా నేను 2 పిండి దీపాలు చేసి పెడతా అనుకున్నా సరేనండి, మనకు ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందన్నమాట. ఇలా ఏంటంటే తమలపాకుల మీద ఇలా పిండి దీపాలు పెట్టేసి అరటిపళ్ళు సమర్పించి దీపధూప నైవేద్యాలతో స్వామివారిని పూజిస్తే తప్పకుండా మన కోరిక తీరుతుంది. మనం కుబేరులైపోతాము. వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మనకు సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు. అందుకే ఈ విధంగా ఆచరించేసుకోండి. మనకేంటంటే నార్మల్గా ఈ రోజు నుండి శని త్రయోదశి కూడా ఉంది కాబట్టి మీరు ఉప్పుని ఇంటికి కొని తెచ్చుకుంటే చాలా అద్భుతం జరుగుతుందండి. అంటే రాళ్ళ ఉప్పుని ఇంటికి కొంటే చాలా మంచిది. రాళ్ళ ఉప్పుని కొని దానం చేసిన అంతే ఫలితం వస్తుందన్నమాట. అలాగే నల్ల కమ్మలి, నల్ల గొడుగు, అలాగే వచ్చేసి నల్లటి చెప్పులు, నల్లటి బట్టలు, ఇనుముకు సంబంధించిన వస్తువులు ఇలాంటివి కొని మీరు దానం చేయడం వల్ల అయితే అద్భుతం జరుగుతుంది.
అవుతుంది. నల్ల మినుములు కానీ నల్ల నువ్వులను కానీ కొన్ని దానం చేయటం వల్ల కూడా శని నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించేసుకోండి, సరిపోతుంది. తులసి కోట దగ్గర కూడా పూజ చేసేసుకోండి, మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే పరిహారం చేయండి. శనివారం త్రయోదశి తిథి వచ్చింది కాబట్టి ఏంటంటే కనుక శని నుంచి విముక్తి కలిగించుకోవాలంటే సాయంత్రం సంధ్యా సమయంలో ఇక్కడ చూపించే విధంగా చేతిలో ఒక స్పూన్ అంత ఉప్పుని తీసుకొని అర స్పూన్ అన్ని ఆవాలు చిటికెడంత పసుపుడి పోసేసి 11 సార్లు తల చుట్టూదా అంటే తిప్పాలండి. తిప్పేటప్పుడు ఓం శం అంటే శనాయ నమః, ఓం శం శనాయ నమః అనుకుంటూ 3 సార్లు తల చుట్టూదా తిప్పేసి మీరేంటంటే కనుక ఆ యొక్క అంటే మనము ఉప్పు ఆవాలు పసుపు తీసుకున్నాం కదా, అవన్నీ కూడా ఏంటంటే కనుకనండి 4 దారులు కలిసే చోట పడేస్తే నలుమూలల్లో నుంచి మీ దగ్గరికి వచ్చే శని నుంచి మీకు విముక్తి కలుగుతుంది. నలుమూలల్లో నుంచి ఏంటంటే కనుక శని మీకు ఇంకా అంటే మీ దగ్గరికి దరిదాపుల్లోకి రాకుండా వెళ్ళిపోతుంది అనమాట. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కావాలంటే ఒకసారి మీరు ప్రయత్నించండి. ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా మీరు ఈ రోజున ఈ విధంగా పరిహారం ఉప్పుతో చేసుకున్న అందులో ఆవాలు కలుపుతున్న అవి కూడా నలుపు కాబట్టి శనిదేవుడికి ఇష్టం కదా. కావున ఇలా కలిపేసుకున్న తర్వాత ఆవాలతో ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఎంతో కొంత శని నుంచి విముక్తి కలుగుతుంది. కొంతమంది జీవితంలో ఎప్పుడు కూడా శని ఏంటంటే కనుక దశల వారీగా ప్రయాణం చేస్తూ ఉంటుంది. శని పట్టి పీడిస్తూ ఉంటుంది. శని వల్ల చాలా సఫర్ అయిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతుంటారు కదా. అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించేసి ఫలితం పొందండి. ఇక అనంతరం ఏంటంటే కనుకనండి మీ ఇంట్లో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. నీళ్ళల్లో ఉప్పుని వేసి అంటే ఈ ప్రదేశంలో పెడితే ఉప్పు కరిగే లోపే అండి మీ సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది. ఇంట్లో ఏంటంటే కనుక అనేక రకాల సమస్యలు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా కామన్గా ఉంటూ ఉంటాయి, ప్రతి ఇళ్లలో ఉంటూ ఉంటాయి. కానీ మనం ఏంటంటే కొన్నిసార్లు లైక్ తీసుకుంటూ ఉంటాం, ఏముందిలే పోనీలే అన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం కదండి. అలా అనుకొని ఏంటంటే మనం పొరపాటు పడిపోతూ ఉంటాం. ఇల్లు మనకు అనుకూలించడం లేదు, ఇంటి వాతావరణం బాగాలేదు, ఇంట్లోకి ఇది అంటే దుష్టశక్తులు ప్రవేశిస్తున్నాయి, దైవ అనుగ్రహం లేదనుకొని మనం ఏంటంటేనండి కొన్ని పరిహారాలను మనం చేసుకుంటాం. ఒక్కొక్కసారి ఏంటంటే కనుక దుష్టశక్తులు ప్రవేశిస్తున్నాయా దైవం ప్రవేశిస్తుందో తెలియక మనం బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఈ పరిహారం చేస్తే ఏదైనా కష్టమున్నా నష్టమున్నా ఏంటంటే వెంటనే వితిన్ సెకండ్స్లోనే ఫలితం వస్తుందన్నమాట. ఆ ఫలితాన్ని మనమే మన కళ్ళతో చూసేసి ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. చాలా మంచి రిజల్ట్ని అయితే అంటే మనం పొందవచ్చు. ఇంటి పరంగా ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరేనండి పోగొట్టుకోవడానికి ఇప్పుడు చెప్పే పరిహారం మనకు ఉపయోగపడుతుంది. ఉప్పే కదా అనుకుంటాం, కానీ ఉప్పు ఏంటంటే కనుక చెడుని తీసేసి మంచిని తెచ్చిపెట్టడానికి బాగా ఉపయోగపడుతుందండి. ఉప్పు వల్ల మనకు ఎన్నో మంచి అంటే ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఉప్పుతో అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడవచ్చు, కష్టాలను తొలగించుకోవచ్చు, నష్టాలను తొలగించుకోవచ్చు, దరిద్రాన్ని దూరం చేసుకోవచ్చు. దిష్టితో కూడా మనం ఒకవేళ బాధపడుతున్నట్టయితే ఆ దిష్టిని కూడా ఏంటంటే కనుక పోగొట్టుకోవడానికి ఉప్పు అనేది ఉపయోగపడుతుందన్నమాట. ఉప్పు ఏంటంటేనండి ఎప్పుడైనా సరేనండి మీ ఇంట్లో ఎక్కువగా ఇబ్బంది ఉందనుకోండి, ఒక గాజు గ్లాస్ని తీసుకొని అందులో ఉప్పు వేసేసి ఒక మూలన పెట్టండి. ఉప్పు తొందరగా కరిగిపోయింది అనుకోండి, ఇబ్బంది తొందరగా పోతుందని అర్థం. అదే ఉప్పు చిన్నగా అంటే లేటుగా కరిగిపోయింది అనుకోండి, మీ యొక్క ఇబ్బంది లేటుగా వెళ్ళిపోతుందని అర్థం అనమాట. ఇది ఎప్పుడు కూడా మీరు అంచనా వేసేసుకోండి. ఇలా నీళ్ళల్లో ఉప్పుని వేసి ఇంట్లో పెడుతూ ఉండండి. ఉప్పు రాళ్ళు ఏంటంటే కనుక చెడుని తీసేస్తాయి, నెగిటివ్ని ఆకర్షించుకుంటాయి. కాబట్టి మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి అనమాట. అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ప్రయత్నించేసి చక్కగా ఫలితం అనేది పొందండి. మీకుండే ఇబ్బంది అంతా కూడా మీరు తొలగించుకోండి. అందుకే చాలా మంది చెబుతూ ఉంటారు కదా, ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు నీళ్ళతో క్లీన్ చేస్తే చాలా మంచిది. అంటే క్లీన్ చేసే నీటిలో ఏంటంటే కనుక ఉప్పుని కలిపి క్లీన్ చేసుకుంటే చాలా మంచిదని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత మీ ఇంట్లో ఉండే కష్టం కావచ్చు, మీకుండే అప్పుల బాధలు కావచ్చు, ఏవైనా కావచ్చండి, సమస్యలతో సతమతం అవుతున్నట్టయితే మీరు ఏం చేయండి అంటే కనుక సాయంత్రం సంధ్యా సమయంలో చేయండి పరిహారము. గాజు గ్లాస్ని తీసేసుకొని అందులో ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పుని పోయండి. నిండుగా నీళ్లను పోయకూడదు. ఇక్కడ చూపించే విధంగా నీళ్లను కొంచెం తక్కువగా తీసుకోండి. తీసేసుకొని అందులో ఏంటంటే కనుక అర స్పూన్ అంత పసుపు, ఆ తర్వాత ఒక స్పూన్ అంత రాళ్ళ ఉప్పుని పోసేయండి. పోసిన తర్వాత కొంచెం స్పూన్తో కలిపిన తర్వాత ఈ నీళ్లు ఇల్లంతా కూడా తిరగండి. పట్టుకొని తిరిగిన తర్వాత తీసుకొచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి. ఇలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి. మీ సమస్య ఏదైతే ఉంటుందో దానికి వెంటనే పరిష్కారం లభిస్తుంది. ఉప్పుని నీళ్ళలో వేస్తాం కదా, అది కరిగేలోపే మనం కొన్ని అద్భుతాలను చూడొచ్చు. అంటే పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఏర్పడుతుంది, నెగిటివ్ అనేది అంతా కూడా వెళ్ళిపోతుంది, అద్భుతాలను మనం చూడగలుగుతాం. కొంచెం ఏంటంటే కనుకనండి ఇబ్బంది అనేది తొలగటానికి అవకాశం ఉంటుంది. మనకు తెలిసిపోతుంది అనమాట. ఉప్పు కరిగే కొద్దీ మనకి ఏంటంటే అర్థమైపోతుంది, కొంచెం ప్రశాంతంగా ఉంది, కొంచెం వాతావరణం బాగుంది. అలానే కాకుండా కొంచెం అంటే తగ్గుముఖం పట్టింది, అంత ఫలితం రాలేదు కానీ ఎంతో కొంత ఫలితం అయితే వచ్చింది అనేది ఏంటంటే మనకు తెలిసిపోతుంది. వెంటనే మనం చూసుకోగలుగుతాం. వెంటనే ఏంటంటే కనుక మనం గమనించుకోగలుగుతామండి. కావున ఏంటంటే కనుక శనివారం పూట ఇలాంటి పరిహారాలు తప్పకుండా ఆచరించండి. శని నుంచి విముక్తి కలిగించుకోవచ్చు. అనేక రకాల అంటే
ఫలితాలను పొందవచ్చు. అన్ని సమస్యలను మనం పోగొట్టుకోవచ్చు. అద్భుతాలనంటే అద్భుతాలను చూడటానికైతే ఉపయోగపడే పరిహారం కాబట్టి ప్రయత్నం చేసి ఫలితం పొందండి. మీకుండే ఇబ్బందంతా కూడా పోగొట్టుకోండి. ఈ ఉప్పే కదా ఏం చేస్తుంది, దీనివల్ల ఏం లాభం అనుకోకండి. ఈ నీళ్ళల్లో ఉప్పు ఎలాగైతే కరుగుతుందో మీ ఇంట్లో ఉండే దృశ్యశక్తి కూడా అలాగే ఏంటంటే గనక ఆ నీటిలోకి అబ్జర్వ్ అయిపోతుందన్నమాట. అలా నీళ్ళు ఏంటంటే గనక బంధించుకుంటాయి. గాజు గ్లాస్ కాబట్టి ఏంటంటే దానిలో ఏంటంటే గనక నీలం చేసుకుంటుంది. ఆ గాజు ఏంటంటే గనక బంధించడంతో పాటు ఈ ఉప్పు కూడా ఏంటంటే చెడుని లాగేసుకుంటుందన్నమాట. అలా మనకు 2 విధాలుగా కూడా ఏంటంటేనండి పరిహారం అనేది పనిచేస్తుంది. చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి మర్చిపోకుండా మీరు ఏంటంటే ఈ పరిహారం చేసుకోండి. చాలా ఈజీ పరిహారం అనిపించవచ్చు, కానీ ఫలితాలు మాత్రం ఎక్కువగా ఉంటాయి. ఆ ఫలితాలను మనమే మన కళ్ళతో నమ్మలేమన్నమాట. ఇంత చక్కగా మాకు ఉపయోగపడుతుందా, ఇంత మంచి ఫలితం వస్తుందా అనేది మీరేంటంటే కనుక ఖచ్చితంగా షాక్ అయిపోతారండి. ఇంకా దీంట్లో ఇంకా మీకు ఎలాంటి తిరగనేది ఉండదనమాట. అద్భుతం అంటే అద్భుతం చూస్తారనమాట. అద్భుతాలను చూసేసి ఏంటంటే కనుక షాక్ అయిపోతారండి. అంత బాగుంటుందన్నమాట. మీరు 100% అండి ఫలితం పొందుతారు. ఒక్కసారి చేయండి. ఇంటి పరంగా ఏదైనా కష్టం నష్టం ఇబ్బంది అనిపించండి అనుకోండి, ఇలా శనివారం కలిసి వస్తుంది కదా, వెంటనే టక్కున అంతే. ఇంకా మన ఇంట్లో ఉండేది, మనం బయట నుంచి పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు. ఉప్పు పోసామా, పసుపు పోసామా, కలిపామా, ఇల్లంతా కూడా తిరిగి తీసుకొచ్చి పూజ గదిలోనే పెట్టాలి. అలా పెడితే ఏంటంటే కనుక చెడు అనేది తొందరగా అబ్జర్వ్ అవుతుంది. అలానే కాకుండా దైవశక్తి అనేది మన ఇంట్లో ఏర్పడుతుంది. దైవం వల్ల మనకు మంచి జరుగుతుంది. దుష్టశక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. రాత్రంతా కూడా పెట్టిన తర్వాత ఆ నీటిని తీసేసి ఒక చోట పోసేయండి. ఆ గ్లాసుని కడిగి ఇంట్లోకి తెచ్చుకోండి. ఇంకా చూడండి, మరుసటి రోజు మీరైతే ఇంకా అంటే ఆనందానికి హద్దులు ఉండవన్నమాట. అంత బాగుంటుందన్నమాట. అంటే 100% ఫలితం వస్తుంది అని మనం చెప్పలేం, కానీ 100లో ఏంటంటే కనుకనండి ఒక 60% ఫలితం వస్తుంది. ఒకసారి చేస్తేనే ఇంత ఫలితం వచ్చింది కదా, మరి రెండోసారి చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. కాబట్టి శనివారం పూట ఇలాంటివి చిన్న చిన్న నియమాలను చేసుకోవటం వల్ల, చిన్న చిన్న నియమాలను ఆచరించడం వల్ల అద్భుతాలను అంటే అద్భుతాలను మనం చూడగలుగుతామండి. ఆ అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి చెప్పకుండా మీలోనే మీరు దాచుకుని మీరు ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారండి. అలానే కాకుండా చేసుకోండి, మంచి ఫలితం ఉంటుంది. ఆ తర్వాత రేపు శని త్రయోదశి కదా, ఈ రోజున ఏంటంటే కనుక వేప చెట్టు కనిపిస్తే ఏంటంటే కనుక నమస్కారం చేయండి. వేప చెట్టుకు నమస్కారం చేసిన, వేప చెట్టును తాకిన అద్భుతాలు అయితే మీరు చూస్తారనమాట. వేప చెట్టు దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక రండి, మనము 2 లవంగాలను తీసుకొని గట్టిగా ఏంటంటేనండి సంకల్పం చెప్పుకోండి. అని శని నుంచి విముక్తి కలగాలన్నా, లేదంటే కనుక మీరు కోరిన కోరిక తీరాలన్నా, ఏదైనా సరే పర్వాలేదండి, మీరేంటంటే సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకొని ఏంటంటే కనుక నమస్కారం చేసుకోండి. చేసుకున్న తర్వాత లవంగాలను తీసుకెళ్ళి ఏంటంటే కనుక వేప చెట్టు చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేసేసి వేప చెట్టుని తాకి, ఆ తర్వాత ఏంటంటే ఈ లవంగాలను వేప చెట్టు దగ్గర పడేయండి. వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా మీరు ఏ బలమైన కోరిక కోరుకుంటారో ఆ బలమైన కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందన్నమాట. మీరు ఖచ్చితంగా కుబేరులు అవుతారు. దైవానుగ్రహం కలుగుతుంది, ప్రకృతి యొక్క అనుగ్రహం కలుగుతుంది, శని నుంచి విముక్తి కలుగుతుంది. అద్భుతాలను అయితే మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఈ రోజు ముఖ్యంగా వేప చెట్టుకు నమస్కారం చేసుకున్న అద్భుతం జరుగుతుందని పురాణాలే చెబుతున్నాయి అనమాట. శని త్రయోదశి కాబట్టి ఏంటంటే కనుకనండి మనకు మంచి ఫలితాలు ఉంటాయి. వృక్షాలకు ఏంటంటే కనుక దైవానికి వృక్షాలకు దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే కొన్ని చెట్ల దగ్గర మనం చూస్తాం కదా, కుల దేవతలు, గ్రామ దేవతలు, అలానే కాకుండా కొన్ని దేవతలు మాత్రమే చెట్ల దగ్గర నివసిస్తూ ఉంటారు కదా, దైవానికి అంకితం చేయబడేటమాట వృక్షాలు. కాబట్టి ఆ వృక్షాల దగ్గర ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే ఫలితం రాదు, మాకు జరగదేమో, మాకు అవ్వదేమో అనుకుంటాం కదా, అలా కాదు, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ప్రయత్నం చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఈరోజు శని త్రయోదశి కదా, మీరు గుర్తు పెట్టుకోండి, మీరేంటంటే కనుకనండి పెద్ద పెద్ద దాన ధర్మాలు ఏం చెయ్యకండి. చిన్నవే, చాలా చిన్నవి. ఇప్పుడు ఏంటంటే నార్మల్గా మనకు ఒక 50 రూపాయలు ఇలా పెడితే ఏంటంటే చెప్పులు వస్తాయండి. నల్లటి చెప్పులు కొనండి. ఒక 100 రూపాయలు, మహా అంటే 100 రూపాయలు ఖర్చు చేస్తాం, కానీ శని మన నుంచి ఎంత విముక్తి కలుగుతుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. శని ఉందనుకోండి, మనం ఏ పని చేసినా కానీ కలిసి రాదండి. శని వల్ల మనం చాలా సఫర్ అయిపోతుంటాం. శని వల్ల ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలా శని త్రయోదశి అంటే కలిసి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే కనుకనండి, నల్లటి చెప్పులు ఉంటాయి కదా, అవి కొని దానం చేయాలండి. వీటి వల్ల ఏంటంటే కనుక ఈ చెప్పులని మనం దానం చేయడం వల్ల 99% అండి మనకు శని నుంచి విముక్తి కలుగుతుంది. చెప్పాలంటే ఏంటంటే కనుక శని అంటే ఇంకా మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి మీరేంటంటే ఒకసారి ప్రయత్నించండి, ప్రయత్నించేసి ఫలితం పొందండి. మార్పులను చూసి మీరే ఆశ్చర్యానికి గురవుతారు. చాలా మంచి మార్పు వస్తుంది. ఒకవేళ మీరు చెప్పులు కొనలేమనుకోండి, అంటే చెప్పులు కొని ఇవ్వలేమండి, తీసుకునే వారు ఉండరు అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేయనంటే కనుక గుర్తుపెట్టుకోండి, నల్లటి నువ్వులు ఉంటాయి కదా, మీరు 1/2 కేజీ ఇలాంటివి కొనాల్సిన అవసరం లేదు, 1/4 కేజీ నువ్వులను కొనండి. ఆ నువ్వులతో పాటు ఏంటంటే కనుక కొంచెం డబ్బు, ఒక 10 రూపాయలు కానీ 5 రూపాయలు కానీ కలిపి ఏంటంటే దానం చేయండి. అలా కూడా మీ యొక్క జీవితంలో నుంచి శని వెళ్ళిపోతుందన్నమాట. అలా మీ జీవితంలో నుంచి శని అనేది విముక్తి కలిగించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. మంచి మంచి ఫలితాలను అయితే చూస్తారు. మీరు చేసే పనుల్లో ఆటంకాలు వెళ్ళిపోతాయి. శని నుంచి విముక్తి కలుగుతుంది. శనిదేవుడు మీకు ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తాడు. అలానే కాకుండా మంచి అంటే ఇలా ఎదుగుదలను కూడా ఇస్తాడండి. నల్ల నువ్వులను దానం చేయడం వల్ల, నల్లటి చెప్పులను దానం చేయడం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయి. కొంతమంది కమ్మలి దానం చేస్తారు, గొడుగు దానం చేస్తారు, ఎవరిష్టం వాళ్ళది. కాకపోతే మనకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక వీటి వల్ల మంచి
జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వీటిని వీలుంటే దానం చెయ్యండి, లేకపోతే వదిలేసుకోండి. నార్మల్గా రాళ్ళ ఉప్పుని కూడా దానం చేయొచ్చు. అలానే కాకుండా నువ్వులను కూడా దానం చేసుకోవచ్చు. అది మన ఇష్టం అన్నమాట. ఇంకా